ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాటల ద్వారా నీతో, నాతో, మనందరితో సూటిగా, తేటగా మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 9వ వచనము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. దేవుని యొక్క దీవెనలో పొందుకుందాం. మీ సంచిలో బంగారమైనను, వెండైనను, రాగైనను, ప్రయాణం కొరకు జాలైనను, 2 అంగీలైనను, చెప్పులైనను, చేతి కర్రనైనను సిద్ధపరచ కొనకుడి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాట మాట్లాడుతున్నాడు. తన మొదటి వచనంకి వచ్చేసరికి మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడు. దేవుడు తన పిల్లలకు అధికారం ఇస్తాడని వాక్యము సెలవిస్తుంది. ఈ అధికారం ఏ అధికారం అంటే శిష్యులకు, అంటే సేవకులకు ఒక అధికారం ఇచ్చాడు. 9 కృపావరాల్లో వాళ్ళకి కొన్ని వరాలు ఇచ్చి వాళ్ళను దేవుని పిల్లలను పోషించడానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి, దేవుని యొక్క పిల్లలందరినీ దేవుని రాజ్యాన్ని చేర్చడానికి ఒక నాయకుడిగా, ఒక సేవకుడిని నియమించాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, అంటే దేవుడు ఎవరెవరైతే పిలిచి ఆయన సేవ చేయించుకుంటున్నాడో వాళ్ళందరికీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాట చెప్పబోతున్నాడు. ఏం జరుగుతుందంటే అధికారం ఇచ్చాడు. ఎలాంటి అధికారం ఇచ్చాడు తన పిల్లలకి? అపవిత్రాత్మను వెళ్ళగొట్టుకుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడం వారికి అధికారం ఇచ్చాడు. మీరు వెళ్ళి, అనేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, రోగాలతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, మీరు వెళ్ళి ప్రార్థన చేసి వారిని స్వస్థపరచండి, నా నామములో మీరు ప్రార్థన చేయండి, అద్భుతాలు జరుగుతాయి అని దేవుడు వాళ్ళని పంపించినప్పుడు కొన్ని విషయాలు వాళ్ళకి తెలియపరిచాడు. ఆ విషయాలు ఏంటంటే 9వ వచనం వచ్చేసరికి, మీ సంచుల్లో బంగారమైనను, వెండైనను, రాగైనను, ప్రయాణము కొరకు జాలైనను, 2 అంగీలైనను, చెప్పులైనను, చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి అన్నాడు. సిద్ధపరచుకోమని చెప్పాలి, అక్కడ సిద్ధపరచొద్దు అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఈ రోజున దేవుని సువార్తను అందించడానికి ఏం కావాల్సి వచ్చిందంటే, ప్రతి ఒక్కరికి ఆనాడు శిష్యులు దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేశారు. కానీ ఈ రోజున సేవా విధానం ఎలా అయిపోయిందంటే దేవునికి వ్యతిరేకమైన సేవ. ఆయన ఏమంటున్నాడు? వెండైనను, బంగారమైనను, రాగైన, జాలి అయినను అంటే జోడు పట్టద్దన్నాడు. ఈ రోజున చాలామంది సేవకులు ఎలాగుంటున్నారంటే, మందిరములో దేవుడు ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రోజున దేవుడు బహు విలువైన మాట చెప్పబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీతో, నాతో, మనందరితో, ఏ అర్హత లేని, యోగ్యత లేని మనకి ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవాతి దేవుడు చాలా విలువైన మాట సేవకులకే కానీ, విశ్వాసులకే కానీ అందరికీ తెలియపరుస్తున్న మాట. ఈ రోజున దేవుడి కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ధనాన్ని ఎక్కువగా, దేవుడి కంటే ఎక్కువగా ధనాన్ని ఒక దేవతగా పూజించడం మొదలైంది, ఒక ఆరాధన చేయటం మొదలైంది. ఇప్పుడు ఏమైనా సమస్యలు వచ్చినాయి అంటే, ఏవైనా ఇబ్బందులు వచ్చినాయి అంటే, ఆ సమస్య తీరాలంటే ధనం కావాలి, ఆ ఇబ్బందులు తొలగాలంటే ధనము కావాలి. ఈ రోజున ధనంపై మనిషి ఆధారపడుతున్నాడు, కానీ దేవునిపై ఆధారపడితే సమస్తం దొరుకుతుందన్న ఆలోచన కలగట్లేదు. కారణం ఇదే. అందుకే దేవుడు ముందుగానే తెలియపరిచాడు, ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడని.
ఒంటె సూది బెజ్జలో దూరట సులువ ఉంటుందంట, కానీ ధనవంతుడు వెళ్ళలేడు. ఈ రోజున ఈ వాక్యాలు బోధిస్తున్న సేవకులే త్రోవ తప్పిపోతున్నారు. ఈ రోజున ఎంతో మంది ఇదే విధంగా అయిపోతున్నారు. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున సేవా విధానం ఎలా అయిపోయిందంటే కేవలం ధనం మీద ఆధారపడుతుంది. దేవుడి మీద ఆధారపడతల. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాట చెప్తున్నాడు. ధనం మీద ఆధారపడిపోయాం. ఆనాడు శిష్యులకు ఏ ధనము లేదు. వాళ్ళ కాలి నడకతో దేవుని సువార్తను అందించారు. కాలి నడకనే. ఈ రోజున ధనాపేక్ష ఎక్కువైపోయి సేవకులు త్రోవ తప్పిపోతున్నారు. నిజమైన సేవా విధానం ఇప్పుడు ఎట్లాగుందంటే చాలా భయంకరంగా ఉంది. ఒకప్పుడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఒక సేవకుడు వస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుద్దన్న ఆలోచన పోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మో సేవకుడు వస్తున్నాడంటే ఏదో ఆశిస్తాడు, మన ప్రార్థన చేయగానే ఆయనకి ఎంతో గట్ట పెట్టాలని భయంతో దేవుని యొక్క సేవకునికి ఏమాత్రం ఇది లేకుండా పోయింది. ఈరోజున అదే జరుగుతుంది. దేవుడు ముందుగానే చెప్పాడు, బంగారమైనను వెండైనను ఏది కావాలంటే అది మీరు సిద్ధపరచుకొనకుడి. చాలా విలువగా చెప్పాడు. కానీ ఈ రోజున సేవా విధానం ఎలాగైపోయిందంటే చాలా దారుణంగా అయిపోయింది. కొంతమంది పేద సేవకులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో ఒక సేవకుడు ద్వారా దేవుని సువార్తను అందించడానికి దేవుని మాటలో ఏ విధంగా అయినా కొంత గొప్ప గొప్ప సేవకులు తీసుకొద్దామని చాలా మంది ఆశపడతా ఉంటారు. చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, గొప్ప గొప్ప సేవకులను పిలవాలి, ఈ రోజున మన సంఘం ఇంకా దేవుని యందు బలపడాలి అని చెప్పి ఆ సేవకుని పిలిచినప్పుడు ఒక్కొక్క సేవకుడు, నేను చాలాసార్లు ఈ మాట విన్నాను కాబట్టి చెప్తున్నాను, వినటమే కాదు చెవులారా విన్నాను, చూశాను కూడా. ఏం చేశారంటే ఒక సేవకుడు ఫోన్ చేసి అడిగితే, అయ్యా నేను రావటానికే నాకు ఒక కారు కావాలి, నేను ఉండటానికి నాతో పాటు కొంతమంది ఉండటానికి హోటల్ రూమ్ కావాలి, అలాగే 2 రోజులు నేను ప్రార్థన పెడతాను, 2 రోజులు ప్రార్థన పెడితే ఆ 2 రోజుల్లో వచ్చే కానుక నాకు ఇవ్వాలి, ఇలాగైతేనే నేను వస్తానని ఈ రోజున కొంతమంది గొప్ప గొప్ప సేవకులు, పేరు చెప్పడం కాదు కానీ అనేక మంది సేవకులు ఇలాగే ఉన్నారు. ఇప్పుడు ఆ సేవకుడు ఏమనుకుంటాడు, మనం ప్రార్థన పెట్టాలి, ఆయన పిలిస్తే వస్తాడు అన్న ఆలోచన కలిగిన సేవకుడు యొక్క మనసు ఏమైపోయిందంటే, అయ్యో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి, విశ్వాసాలు ఇస్తారంటే వాళ్ళు ఎంతో గొట్ట వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇవ్వటం వాళ్ళ వల్ల కాదు. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే అప్పు చేయాల్సిన పరిస్థితి. నా దేవుని కోసం అప్పు చేస్తే ఆయన తీరుస్తాడని కేవలం ఒక సేవకుడు వలన ఇంకో సేవకుడు అప్పులు పాలవటం. ఈరోజున ఇలాంటి వారు లేరా? వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఇక్కడ ఉచితంగా ఇచ్చాడు నీకు కృప. నీ దగ్గర ఏదో ఆశించలే ఆయన. రోజు నీవు ఆరోగ్యంగా ఉండటానికి, రోజు ఉదయాన్నే లెగటానికి, నీ కనులు తెరవటానికి ఆయన ఉచితంగా ఇచ్చాడు. ఆనాడు శిష్యులకు కూడా 12 మంది శిష్యులకు కూడా ఏం నేర్పాడంటే ప్రార్థన ఏదో ఆశించి ఇవ్వలా, ఆయన ప్రార్థన ఉచితంగా ఇచ్చాడు. ఇదిగో ఈ విధంగా ప్రార్థన చేయాలి, ప్రార్థన నేర్పించాడు. ఈరోజు నీ ఎలాగుంటున్నారు సేవకులు? ధనం మీద ఆధారపడిపోవడం ఎక్కువైపోయింది. విశ్వాసులు కూడా త్రోవ తప్పిపోతున్నారు. దీనికి కారణం ఎవరు? దేవుడు ఏమంటున్నాడంటే, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా నేను ప్రేమిస్తున్నా, అయితే నా గొర్రెలను మేపుము. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా నేను ప్రేమిస్తున్నా, అయితే నా గొర్రెలను కాయము. ఇలా ముమ్మార్లు పేతురుని అడిగినప్పుడు పేతురు ఒకటే అన్నాడు, అయ్యా నీకే తెలుసయ్యా నా హృదయం అనగానే, అయితే నా గొర్రెలను కాయము అంటే ఒక అధికారాన్ని ఇచ్చాడు పేతురుకి. ఆ అధికారాన్ని నిలబెట్టుకున్నాడు. ఒకప్పుడు పోగొట్టుకున్నాడు, మళ్ళీ ఏం చేశాడు? నిలబెట్టుకున్నాడు.
దేవుడు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధమాడిన ఆ పేతురు ద్వారా 3,000 మంది రక్షించబడ్డారు. మొట్టమొదట ఆది సంఘము తయారు చేయడానికి ఒక సేవకుడు ఉపయోగపడ్డాడు. ఈ రోజున ఎంతమంది అలాగ ఉంటున్నారు? ఈ రోజున ప్రతి ఒక్కరు ఇలాగే ఉన్నారు. గొప్ప గొప్ప సేవకులు అని వాళ్ళు పిలుస్తూ ఉంటుంటే వాళ్ళు ఇంత డిమాండ్ చేయటం ఎక్కువైపోయింది. ధనం. దేవుడు వాళ్ళు ప్రేరేపించి వాళ్ళు ఇచ్చే కొద్దీ తీసుకోవాలి, అంతేగాని ఒక ఒక విధానం పెట్టేశారు. ఈ రోజున దేవుడు అదే చూస్తున్నాడు. అందుకే శిష్యులకు ముందుగానే ఇది నేర్పించాడు. నీవు సంచైనను, జోలైనను, బంగారమైనను, వెండైనను ఏది నువ్వు తీసుకొనకో, సిద్ధపరచకండి. మీరు ఉచితంగా వెళ్ళి ప్రార్థన చేయండి. వాళ్ళ బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు. మీరు నా నామములో వారి దయ్యాలను వెళ్ళగొట్టండి, వారికి ఉన్న సంఖ్యలను తెంచండి అని వాళ్ళకు ఒక అధికారం ఇస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ అధికారం కాస్త నిలబెట్టుకున్నారు. ఒకవేళ మిమ్మల్ని చేర్చుకోకపోతే అక్కడ నా కాలి ధూళి వదిలి వచ్చేయండి అన్నాడు. మీ కాలి ధూళి వదిలి వచ్చేయండి అన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎంతమంది ఎలాగుంటున్నారు? ఇప్పుడు ఒక విశ్వాసి దేవుని అడగాల్సింది పోయి మనిషిని అడుగుతున్నాడు. కారణం ఎవరు? ఈ రోజున ధనం మీద ఆధారపడుతున్న సేవకులు కొంతమంది ఇదే వాక్యం చెప్తున్నారు. దేవుని కనికరము, దేవుని కృప, వీటి గురించి దేవుడు రాకడలో పరలోకానికి వెళ్ళరమ్మ ధనవంతులని చాలా మంది వాక్యాలు, ఇలాంటి వాక్యాలు చెప్పట్లేదు. దేవుడు రాకడ సూచనల గురించి చెప్పే వాక్యాలు లేవు. కేవలం ఆయన నిన్ను కాపాడుతాడు, నీవు ఇంత ఇస్తే చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రోజున దేవుని వాక్యం దేవుడు వాళ్ళు ప్రేరేపించుకొలది ఇచ్చారంట. దేవుడు ప్రేరేపణ ఉండాలా, బలవంతం ఉండకూడదు. అన్నాడు అక్కడ అపోస్తులకు వాళ్ళందరూ ఏం చేశారు? ప్రేరేపించే కొలది ఇచ్చారు. వాళ్ళ మనస్ఫూర్తిగా ఇవ్వాలి, అంతేకాని